మీతో రైట్. మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు జస్ట్ నాకు ఇప్పుడు రిలీజ్ అయినాయి సార్. నాకు ఇప్పుడు వచ్చినాయి. ఓ ఓ కంగ్రాచులేషన్. ఎస్ సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అదే ఇప్పుడు జస్ట్ మీరు చెప్తున్నాను లేదు ఇప్పుడే వచ్చినాయి కూడా. అవును సార్. అదే చాలా మంది అడిగారు కదా, అవి నేనేం చెప్పి మనం ఏమనుకున్నాం, ఇక్కడ మిస్ అవ్వడం అనేది ఉండదు, కంపల్సరీ అవునవును వస్తుంది సార్, అని. అవును కాకపోతే సార్. ఎవ్వరికి మిస్ అవ్వదు, ఎవ్వరికి కూడా మిస్ అవ్వదు, మిస్ మిస్ అవ్వడం అవ్వడం ఉండదు. ఏముండదు సార్. జస్ట్ ఇప్పుడే ఆల్రెడీ జేవి సత్యనారాయణ సార్ ఇప్పుడే చెప్తున్నారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నాం. సరే అయితే మైబీ నాకు రేపు ఎప్పుడు వస్తాయి అనుకున్నాను, అంతలోపల ఇప్పుడే వచ్చేసినాయి అనమాట అవి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మైబీ అయితే నైట్ కల్లా అందరికి క్లియర్ అవుతాయి అనుకుంటా, దాని గురించి చెప్తున్నాను. నైట్ కానీ రేపటి వరకు కానీ 2 రోజులలో క్లియర్ అయ్యవచ్చు మొత్తం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో ఇలా వెంకటేష్ కొంచెం ఫ్రీ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత అది ట్రస్ట్ వార్డ్ గురించి కొంచెం మొన్న ఒకరోజు చెప్పారు కదా, ఆ విధంగా చెప్తారా? ఓకే ఓకే సార్, ఓకే సార్. ఓకే, ఇప్పుడే కాదు, కొద్దిగా సేపు అయిన తర్వాత మనకి అదే మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత నేను ఇన్వైట్ చేస్తాను. సో అప్పుడు ఓకే సార్. అది .io.com, సో ఎక్కడెక్కడ ఏంటి, ఎక్కడెక్కడ మొన్న అంటే మార్పు జరిగింది, ఇంతకు ముందు ఒకసారి చెప్పారు కదా, అది సేమ్ పూర్తి చెప్పండి. ఓకే, అవునవును, ఓకే సార్, ఓకే సార్. నో ప్రాబ్లం. ఓకే, రైట్. ఇప్పుడు సార్ మాట్లాడి మీకు పర్లేదు, అది చెప్పండి. మీకు ఇది ఒకటి ఫోటో పంపిస్తాను చూడండి సార్. ఓకే, ఆల్రెడీ నేను మధ్యాహ్నం మీకు ఫోటో పంపించిన చూడలేదు సార్ మీరు? నేను ఇలా చాలా మెసేజ్లు ఓపెన్ చేయలేదు, ఇలా ఫుల్ బిజీగా ఉండింటి అంటే వర్క్ లో. చూసింటే కొద్దిగా అరే రే, చూసింటే కొద్దిగా మంచి ప్రాఫిట్ పొందేవాళ్ళు సార్, లాస్ అయ్యారు. అట్లనా? అరే, నేను అదే నేను చూడలేనా, ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, అరే రే, ఒకసారి కాల్ చేయాల్సింది, మీకు నేను అనుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. దీని గురించి చెప్తారా? ఓకే ఓకే, చూసాను ఇప్పుడు. అరే, అంటే కానీ చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చింది సార్ అది, మామూలుగా అట్లనా? ప్రాఫిట్ కాదు. చాలా హైలైట్ అనమాట. ఈ రోజు నా ప్రాఫిట్ మీకు ఫోటో తీసి పెట్టాను చూడండి సార్. నిన్న లాంచ్ అయింది కదా సార్. వావ్, చాలా ఇది. నిన్న లాంచ్ అయిన కాయిన్ అది. రాత్రి అయితే నిన్న చాలా మనము చూసినప్పుడు 7 గంటలకి మరి చాలా డౌన్ అయిపోయింది సార్ అది. నాకు ఒక మాట కాల్ చేయాల్సింది, ఎందుకంటే డాలర్ కూడా అంటే నిలబడ్డాను. ఏమో తెలియదు సార్, అది అప్పుడే అంత గమ్ముని పెరుగుద్ది అని అనుకోలేదు. డౌన్ అయింది, డౌన్ అయినప్పుడు బై చేశాను సార్. ఎర్లీ మార్నింగ్ ఆ ప్రాఫిట్ ఇచ్చింది అనమాట. 16,569% పెరగడంటే మామూలు విషయం కాదు కదా. హైలైట్ సార్, హైలైట్. గ్రేట్ 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 గ్రేట్, చాలా. ఓఆర్డిఐ సార్ అది. అవును, అలాగే అయిపోయింది కదా, ఎంత ఏ రకంగా పెరిగిపోయింది. అబ్బో, దీన్ని చూస్తే హైలైట్ హైలైట్. అదే సార్, అదే మీకు అందుకనే మీకు ముందుగానే ఒక 15 minutes ముందే నేను పెట్టాను, కానీ బిజీగా ఉన్నట్టున్నారు. నేను ఎందుకు ఒక కాల్ చేయాల్సింది. నాకు ఫోటో వచ్చినట్టు చూసాను నేను, బట్ అది ఏంటంటే ఓపెన్ చేసి చూసుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తున్నాను నేను. అరే, చాలా తప్పు చేసాను. మన దగ్గర అది కూడా ఉన్నాయి, యూఎస్డిటీ కూడా మనం పెట్టాం. ఓకే, ఎనీవే చలో. అంటే ఒక్కోసారి మీరు బిజీగా ఉంటారు కదా సార్, అందుకని చూడలేదు. లేదు, ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఎప్పుడే ఇంకో ముచ్చట్లేదు అని అట్లా. సార్ సరే సార్, ఈసారి నుంచి నేను కాల్ చేస్తాను సార్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. సో ఓకే, ఇది ఇప్పుడు 7.89 వరకు వెళ్ళినట్టుంది. అవును సార్, 7.89 వెళ్ళింది. మళ్ళీ తర్వాత మళ్ళీ బీటీసీ డౌన్ ఫాల్ మూలన డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది. ఆ ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది సార్. ఇంకా హైయెస్ట్ పెరుగుద్ది, ఇంకా 10-12 అవుతుంది. ఓకే 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 ఓకే. కానీ నిన్న లాంచ్ అయిన కాయిన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సార్. అది లాంచ్ అయిన కాంచి బాగా అలా చూస్తా ఉన్నా, డౌన్ అవుతా పోయింది. నైట్ అన్న ఇంకా సర్లే అని నేను బై చేసి పెట్టేసి అలా ఉంచేసా. మార్నింగ్ చూసేటప్పుడు మాత్రం పెరుగుతా హైయెస్ట్ పెరిగింది సార్. ఇంకా నేను ఇంకా పూర్తిగా పెరగకుండా తీసాను సార్. నేను జస్ట్ సర్లే అయితే నాకు వచ్చింది చాలా అని చెప్పి తీసాను. లేకపోతే పూర్తిగా కంప్లీట్ 2.1 వరకు ఉంచింటే కనుక ఇంకో $150 వచ్చేసారు నాకు. అవును. ఓకే,
అదే సార్, మీరు చెప్పిన దాని ప్రకారం స్లోగా చేసుకుంటా బిఎన్బి ఛార్జ్ అయితే చేయించుకుంటున్నాం. చాలు సార్, అది చాలు. ఉమ్, చాలా మంచిది కదా, ఎందుకంటే Yes, రేపు sir. పొద్దున మనకి బిఎన్బి చాలు సార్, చార్జెస్. వీక్లీ వన్ టైం అలా $50 $100 అంటే చాలు సార్. అందుకనే నేను ఎక్కువ కూడా నేను ఏమీ అంతే కదా. అనుకోవట్లేదు. చాలు. ఉమ్. మనం ఎంతో కొంత మెయిన్ ఏంటంటే ఎర్న్ చేయాలి, ఎవ్రీడే ఎర్న్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ అదనమాట. అట్లా ఎంతో కొంత మనం సంపాదించుకుంటూ పోతే మనకు అది అదే ప్లేస్ లో మన పీవీసీ మెట ఇప్పుడు వస్తుందో అప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతాం. అవుద్ది. ఇవన్నీ లెక్కనే అది కూడా అవుద్ది, బట్ ఏంటంటే మనకు అది కొద్దిగా టైం సరే తీసుకుంటుంది. సార్, అంటే అంటే మన పీవీసీ మెట అందులో లిస్టెడ్ అయ్యేటప్పటికి మనం ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా సార్. ఇలాగ మనం ఇప్పుడు ప్రాక్టీస్ అవుతా ఉంటే ఆ టైంకి ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. అంతే కదా. ఎస్ సార్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని టచ్ చేసుకుంటూ అది ఇది అని చూసుకుంటూ పోతే సో మనం పూర్తిగా ఎక్స్పెక్ట్ అవుతాం అనమాట. అవును సార్, అవును సార్. సో అప్పుడప్పుడు మనం వెళ్ళే నేర్చుకునేది కూడా అందుకే. అదే సార్. సో వెల్కమ్ యూస్. ఇంకా 10 days మనకి బీటీసీది ఇంకా 10 days ఉందా సార్ ఎల్వేన్? అవునవును, అవును. సరే సార్. వెల్కమ్ సార్. ఆల్ లీడర్స్ వెల్కమ్. సో అందరికి మనకి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ సార్, అందరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉగాది శుభాకాంక్షలు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ పీవీసీ మాట కుటుంబ సభ్యులందరూ కూడాను, మరి ఆత్మీయులకు, ఐశ్వర్యవంతులకు, మరి మహా సంపన్నులకు, మరి మన యొక్క పీవీసీ మాట యొక్క అపర కుబేరులకు, నవ సమాజ నిర్మాతలకి, సమసమాజ నిర్దేశకులకి, మన ఈ యొక్క అనంత విశ్వం యొక్క ఆశీస్సులు, మరి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ కూడాను. మరి అలానే మన జీవితాల్లో 3 పూలు 6 కాయలుగా కాసి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరి మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన కుటుంబ సభ్యులందరినీ, మా గురువారి లేనటువంటి అందరూ ఉదయం సూర్యుడు సాయంత్రం చంద్రుడు అనేటువంటి మా గురువారిలందరికీ కూడా వారి కుటుంబాలు కూడా ఆరోగ్యాలు బాగుండాలి. వారు ఇదిగా ఉంటేనే మరి మేమందరం కూడా జూమ్లోకి రాగలుగుతున్నాము. మరి జూమ్లో అటెండ్ అయిన వారు, ప్రతిరోజు వస్తూ అటెండ్ అయిన వారి అందరూ కూడాను ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారం కూడా తెలుపుకుంటున్నాను. చాలా ఆనందమయంగా, సంతోషంగా ఈ రోజుతోటి మొదలై మళ్ళీ అందరం సుఖ సంతోషాలుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రెండు మాటలండి. మనం బాగుండి ఇరుగు చలన పొరుగు చలన, ప్రకృతికి ఇబ్బంది లేకుండా, మన ప్రక్క వారికి ఇబ్బంది లేకుండా టుడే ఈ రోజు నుంచి చక్కగా అందరం మళ్ళీ హ్యాపీగా జర్నీ చేద్దాము. అలానే అందరం కలిసి మన పీవీసీ మేట కుటుంబ సభ్యులందరం కలిసి మరి ముందుకు కొనసాగుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ఒడింతయి ఎంతో భాగ్యంగా మనం అవుతామనే ఒక ఆశ నమ్మకంతో మనం జీవిస్తున్నాము. 100% యద్భావం తద్భవతి. మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా జరుగుతుందనే ఒక నమ్మకం సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. వెంకటేష్ నీకు మా బ్లెస్సింగ్స్, చిన్నవాడివి కనుక రాజేష్ గారికి థ్యాంక్ యూ రాజేష్ గారు. అందరికీ కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాజేష్ సార్, వెంకటేష్ సార్ నమస్కారం సార్. ఉగాది శుభాకాంక్షలు సార్ పీవీసీ మెటా సభ్యులందరికీ. శుభాకాంక్షలు సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్కు, రాజేష్ సార్కు, రమేష్ సార్కు, శంకర్ సార్కు అందరికీ శుభాకాంక్షలు సార్ పీవీసీ మెటా సభ్యులందరికీ. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ మీకు సార్ ఆల్ హాలిడేస్ ఆఫ్ యూ సార్ 3 డేస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలనరసింహ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ ఉగాది శుభాకాంక్షలు సార్ అందరికి, ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మేడం కూడా వచ్చారు. అందరికీ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు, విక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ ఆల్ మై పార్ట్నర్స్. ఇంకొక 10 నిమిషాల తర్వాత మరి మనకి ఇప్పుడు మంచి ఏంటంటే, సో చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ వ్యాలెట్ లో ఏది ఎక్కడ ఏంటి అనేది అర్థం అవుతుంది కదా. సో దాని గురించి కొంచెం సెషన్ ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు మీకు టీం తీసుకోండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉగాది. హ్యాపీ ఉగాది ప్రతి ఒక్కరికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ మార్నింగ్ ఉగాది. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. మంచి మంచి అప్డేట్స్ రావాలని, ఆర్థిక విధానంలో అందరం హ్యాపీగా ఉండాలని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఏంటంటే ఖచ్చితంగా మంచి మంచి అప్డేట్స్ రావాలి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉగాది శుభాకాంక్షలు సార్ అందరికి, మన ఫ్యామిలీ అందరికి. ఎస్ గుడ్ మార్నింగ్. మహేష్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమవుతుంది? మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఉగాది శుభాకాంక్షలు. డ్యూటీకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వినడానికి చేస్తారు. థ్యాంక్ యూ చాలా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. Yes. ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు రాజేష్ కట్కం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మరి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సో లిమిట్ వచ్చేవాళ్ళు వింటూ ఉంటారు. అందరికీ ఉగాది సమస్యలు చెప్తూ, సో ఇక మరి ప్రజెంట్ ఇప్పుడు రాబోయే సెషన్ టైము 20 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఏదేమైనా సో మనము మంచి పూర్తిగా మనము అవగాహన తెచ్చుకుందాం, అర్థం చేసుకుందాం. చాలా మందికి ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ లో పూర్తి వివరాలు అర్థం కాలేదు. సో అదే కాకుండా ఏంటంటే కొంతమందికి ఎర్రర్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే అది సిస్టమ్ ప్రాబ్లం. మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. సో నాకు కూడా మొన్న మీకు చెప్పాను ఆల్రెడీ, 2-3 రోజుల నుంచి అలా వచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. బట్ నేను ఐఫోన్ లో కూడా నాది ఉంది కనుక ఐఫోన్ లో ఓపెన్ అవుట్లా నేను రీఫార్మింగ్ చేసుకుంటున్నాను. అదొకటి. తర్వాత మరి .ioలో కూడా చాలా చోట్ల చేంజెస్ రావడం జరిగింది. అవి కూడా మరి చాలా మందికి అర్థం అవ్వట్లేదు. నిన్నటి రోజున మనం ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం, మళ్ళీ ఈ రోజున ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన విషయాలు విందాం. సో మీరు మనసుతో వినండి, ఎందుకంటే కరెక్ట్ గా మీరు విన్నట్టయితే మీకు ఇక మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు రాబోయే లీడర్ మనకు చెప్పేది కరెక్ట్ గా మనం వింటే, మనసు పెట్టి వింటే ఇక అది ఏమైతే అంటే లాంగ్ టర్మ్ మనకు గుర్తుంటది, మళ్ళీ డౌట్ అనేది అక్కర్లేదు. సో అప్పుడప్పుడు అందుకే నేను ఏం చెప్తానంటే, మీరు అప్పుడప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అప్పుడప్పుడు కాదు సార్, రోజు ఓపెన్ చేయాలని చెప్తాను. అప్పుడప్పుడు కాదు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసేది, ఎవ్రీడే. ఇంకా ప్రతిరోజు ఎక్కువ సార్లు, మళ్ళీ అది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి కాదు, ఎక్కువ సార్లు ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో
అలా మీరు అలా అయితేనే పూర్తిగా నేర్చుకోగలుగుతారు. ఎవరైనా చెప్పింది మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎదుటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మనం దాన్ని ప్రాక్టికల్ గా చేయకపోతే మనకు ఎప్పుడు కానీ అర్థం కాదు. ఓకేనా? సో విద్యార్థులకు మనం కూడా విద్యార్థులు ఉన్నప్పుడు సంవత్సరం అంతా మరి మనం వింటుంటాము టీచర్స్ అండ్ మన సార్లు చెప్పినాయి. బట్ ఏంటంటే విన్నాం కదా, మళ్ళీ మరి ఫైనల్ ఎగ్జామ్ ఏంటి అంటే ఆలోచించండి మీరు. దట్ ఇస్ ప్రాక్టికల్లీ. సో మనము ఆ ప్రాక్టికలీ ఎగ్జామ్ లో కూర్చొని హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ లో కూర్చొని సో క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసినప్పుడే సో మనకు తెలుసునన్న సంగతి దాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరు ఎన్ని చెప్పినా మీరు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయడము, లేకపోతే మీ మనీని మీరు మనీ పెట్టి ఆ మనీని ఎక్కువ మనీగా అర్న్ చేసుకున్నప్పుడే మరి మీరు ఉత్తీర్ణులైనట్టు. ఉత్తీర్ణులు ఏంటి? పాస్ మార్కులా? రైట్, పాస్ అయినట్ట. ఓకే. సో బట్ జస్ట్ చెప్పాను ఎగ్జాంపుల్ గా. సో దాన్ని తక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే అట్లా ఆ విధంగా మరి ఉంటేనే కదా మరి. లేకపోతే వస్తుంటారు లీడర్లు, చెప్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, వస్తుంటారు, చెప్తుంటారు, వెళ్తా ఉంటారు. అవునా? సో మీ అందరికీ మేము ఏం చేస్తున్నామంటే రోజు వింటే అంటే మీరు మీటింగ్ రండి. బట్ ఏంటంటే ఇంతకుముందు చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చేవి. సో మేము ఏం చేస్తున్నాము అందరికీ అంటే దీని అర్థం ఏంటంటే కొద్దిగా మీరు ప్రాక్టికల్ గా చేయాలన్న ఆలోచన, మీకు ఆలోచన ఎలా రావాలి, ఎలా చేయాలి, మీ చేతులతో చేసుకోవాలన్న ఆ ఆలోచనని తెచ్చేంత వరకు మేము విడిచిపెట్టలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన ఇక్కడ ఏ మీటింగ్ లో వచ్చే వాళ్ళు అంటే ఎప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు, మధ్య మధ్యలో రాని వాళ్ళే మనకి క్వశ్చన్స్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఎలా మాట్లాడాలా, ట్రస్ట్ వ్యాలెట్ని ఎక్కడ ఓపెన్ చేస్తే ఎక్కడ ఏంటి, సో ఏ విధంగా మనము బిఎన్బి ఎక్కడ ఎంత కట్ అవుతుంది. సో నేను మీకు ఎప్పుడో చెప్తూనే ఉంటాను, మీరు విన్నారనుకోండి మీరే మాకు చెప్పడానికి రెడీ అవుతారు అని చెప్పేసి. ఎస్, 100%. అలాగే మీరు తయారయ్యారు అంటే మీరు అడిగితే మాకు బరువు అని కాదు. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ అనమాట. అంటే మీకు మేము చెప్పి తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకు మేము చెప్పడానికి మాకు బాగుంటుంది అనమాట. అంటే మీరు వచ్చిన వాళ్ళు మీరు రెడీ అవ్వాలి మా లెక్క అనమాట. మీరు అందరూ రెడీ అవ్వాలి మా లెక్క. సో మన లెక్క మనందరం ఇట్లా రెడీ అవుతే సో నెక్స్ట్ వాళ్ళకి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. మళ్ళీ మనం ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి మనం చెప్పాలన్న ఆశ మనం చెప్పగలుగుతాం అట్లా. సో ఏంటంటే ఎలాగైతే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక పదే అడిగితే ఎలా ఉంటది అంటే అప్పుడప్పుడు మనం దాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ రకంగా ఉంటుంది అనమాట. ఇక మీరే అర్థం చేసుకుంటారులే, చూసుకుంటలే ఇక మీరే అని. సేమ్ ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే సరే తర్వాత మాట్లాడతాను నేను. టైం ఉంది కనుక, టైం అయింది కనుక లోపల మనకి ఎంత టైం ఉంది అట్లేం లేదు. సో ఇప్పుడు నేను సార్ ఇన్వైట్ చేస్తాను. సో మరి ఈ ట్రస్ట్ వ్యాలెట్ గురించి పూర్తి వివరాలు మరి వినండి. ఎందుకంటే నేను మర్చిపోయాను మళ్ళీ మధ్యలోనే. ఎందుకంటే నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను నాకు ఐడియా ఉంటుంది. అందుకని సో ప్రతి ఒక్కరు ఇప్పుడు రాబోయే సెషన్ ఏదైతే ఉందో మనసు పెట్టి వినండి. సో నేను మా సార్ ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేసినాక మీరు కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. ఓకే. సో వెల్కమ్ మిస్టర్ కోట వెంకటేష్ సార్, వెల్కమ్, వార్మ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్. కోట వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కోట వెంకటేష్ సార్, వెల్కమ్. వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. కోట వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. గ్రాండ్ వెల్కమ్. కోట వెంకటేశ్వరి గారు, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. వెల్కమ్. సార్ వెల్కమ్. ఆల్ ఆఫ్ యు లీడర్, ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్. వెల్కమ్ సార్. వెల్కమ్. అందరికీ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెంకటేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో
థ్యాంక్ యూ. సో కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. సో అందరూ మనస్సుతో వినండి. మీ అందరు కూడా రేపు మళ్ళీ మీరే ఎప్పుడైనా ఈ విధంగా చెప్పడానికి రెడీ అవ్వాలి. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. అవుతుందా సార్? క్లియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసాను సార్. సార్ ఇప్పుడు మనకి 25 పీవీస్ మెటా ఇప్పుడే జస్ట్ అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి. ఇదండి సార్, జస్ట్ ఇప్పుడే. ఓకే, ఒకవేళ పెట్టిన వాళ్ళు ఎవరైనా 23 అలా పెట్టిన వాళ్ళు ఉంటే కనుక మైబీ అవుతాయి, నో ప్రాబ్లం సార్. పీవీస్ మెటా డాటా ఏవో ఓపెన్ చేసి చూపిస్తున్నా. పీవీస్ మెటా డాటా ఏవో సార్ ఫ్రీగా ఉంటే మైక్ అన్నిట్లో ఉంచుకోండి. సార్కి అడ్వైజ్ ఇవ్వండి సార్, మరి మాట్లాడుతున్నప్పుడు. సార్ ఫ్రీగా ఉన్నారా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమన్నా క్లియరెన్స్ లేకపోయినా, ఒకవేళ ఏమన్నా మాట అది రాకపోయినా కానీ చెప్పండి సార్, నో ప్రాబ్లం. క్లియర్ సార్, క్లియర్. ఇది పీవీస్ మెటా డాటా ఏవో సార్. ఇది మనకి ఇలా ఓపెన్ చేసి చేయగానే మనకి ఇలాగా వస్తుంది. వచ్చిన తర్వాత కనెక్టెడ్ వ్యాలెట్ అని టచ్ చేసుకోవచ్చు సార్. కనెక్టెడ్ వ్యాలెట్ టచ్ చేసిన తర్వాత ఓకే సార్, ఇది మనకి ఓపెన్ అవుద్ది. ఇలాగా ఓపెన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ ఓపెన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఓకే సార్, అలా మనం పాస్వర్డ్ ఇచ్చి ఇవ్వగానే వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుద్ది సార్. మనకి ఇది వ్యాలెట్ ఓపెన్ అవుద్ది. వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ మనకి ఇక్కడ షో చేస్తుంది సార్. అంటే 26 పీవీస్ మెటా ఉన్నాయి కాబట్టి మనకి 26 పీవీస్ మెటా ఇక్కడ మనకి షో చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనకి కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్న పీవీస్ మెటాలతో మనం ఒకవేళ స్టేకింగ్ చేసుకోవచ్చు, స్టేకింగ్లో చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మన దాంట్లో ఏమైనా యూఎస్డి ఉన్నా కానీ పీవీస్ మెటా కూడా బై చేసుకోవచ్చు సార్. అంటే బై పీవీస్ మెటా కొడితే అంటే ఒక పీవీస్ మెటా వచ్చి ఒక యూఎస్డి కాబట్టి మన ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని యూఎస్డి ఉంటే అన్ని పీవీస్ మెటా బై చేసుకోవచ్చు. లేదు స్టేక్ చేసుకోవాలంటే కనుక మన ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని పీవీస్ మెటాలు ఉంటే అన్ని స్టేకింగ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అంటే మన యూజర్ ఐడి అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదర్ యూజర్ ఐడీలకి అవ్వట్లేదు సార్. అదర్ యూజర్ ఐడి ఒకవేళ నెంబర్ ఇచ్చి చేసినా కానీ మనకే అవుతుంది స్టేకింగ్. దాని మూలన కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే అదర్ యూజర్ ఐడి అని ఇస్తారో అప్పుడే మనకి అదర్స్కి అవుద్ది. అప్పటి వరకు అయితే అదర్స్కి అవ్వదు సార్. మనకి సిస్టమ్ అది కంప్లీట్గా ఇచ్చినప్పుడే మనం అది యూటిలైజ్ చేసుకోవాలి. అప్పటి వరకు అయితే కనుక ఇది ఓన్లీ మనకే అవుద్ది సార్. ఒకవేళ అదర్స్ చేయాలంటే కనుక వాళ్ళకి పీవీస్ మెటల్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ వ్యాలెట్ నుంచి చేస్తాం, బాగుంటుంది సార్. నెక్స్ట్ స్టేకింగ్ వ్యాలెట్ సార్. ఈ స్టేకింగ్ వ్యాలెట్ ఓపెన్ చేసాం అనుకోండి సార్. ఇందులో ఆల్రెడీ స్టేకింగ్ వ్యాలెట్లో మనకి 15% మనకి ఛార్జ్ 15% మనకు వస్తుంది కదా సార్. అది వచ్చింది ఇందులోకి వస్తాయి సార్. ఆల్రెడీ 52 ఉన్నాయి ఇందులో, నాకు 52.42 ఉన్నాయి. ఈ డైలీ మనకి 15% మనకి కట్ అయ్యి ఇందులోకి వస్తుంది సార్. అది ఇందులో స్టేకింగ్ వ్యాలెట్లో కనిపిస్తుంది అనమాట. ఈ ఒకవేళ స్టేక్ నౌ అని టచ్ చేస్తే సార్ మినిమం 100 ఉండాలి. మినిమం 100, ఒకవేళ 100 పీవీసీ మెటా ఉంటే కనుక మనకి ఇప్పుడు $1 వచ్చి ఒక పీవీసీ మెటా కాబట్టి 100 పీవీసీ మెటా ఉంటే కనుక ఇక్కడ మనకి స్టేక్ చేసుకోవచ్చు. అంటే 100 అంటే ఇప్పుడు 15%తో కట్ అయింది కాబట్టి ఇది మినిమం 5% ఛార్జ్ తీసుకుంటుంది సార్. అంటే మినిమం ఇక్కడ 106 ఉంటేనే మనకి ఇక్కడ 100తో వాల్యుయేషన్తో తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 106 ఎప్పుడైతే అవుద్దో అప్పుడు మనం స్టేక్ చేసుకోవచ్చు సార్. అప్పటి వరకు అయితే చేసుకోవడానికి ఉండదు. ఓకే సార్, నెక్స్ట్ మనకి స్టేకింగ్ స్టేటస్ ఓపెన్ చేద్దాం సార్. ఇక్కడ ఓకే, ఇక్కడ 3 గీతలు ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్ స్టేటస్ చూసాం ఆల్రెడీ మనం. స్టేకింగ్ స్టేటస్ సెకండ్ది స్టేకింగ్ స్టేటస్ ఓపెన్ చేద్దాం సార్. 50% రివార్డ్ ఉందో లేదో అది కూడా చెప్పండి సార్. 50% రివార్డ్ ఉందో లేదో చెప్పండి. ఇప్పుడు అదే సార్ చూపించింది నేను. ఓకే, మీకు చూపిస్తున్నాం మళ్ళీ. ఓకే సార్,
50% రివార్డ్ సార్. ఓకే ఓకే మీరు చెప్పింది ఇది మనకి 15 చేస్తే కనుక 15% రివార్డ్ ఉండదు సార్ దీనికి. ఒకవేళ తర్వాత మనం చేసుకుంటే కనుక 0.06 5% కట్ అవుతుంది. ఓన్లీ 100 పీస్ మెట్ట మాత్రమే అక్కడ అవుద్ది. అంటే 100% ఇక్కడ ఇచ్చేది చూడండి సార్, ఓన్లీ అప్ టు 100%. అంటే 50% దీనికి అంటే ఇది ఆల్రెడీ మనకి 15% కట్ అయిన దాంట్లోంచి మనం చేసుకుంటాం కాబట్టి దీని ద్వారా మనకి 50% మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది సార్ ఈరోజు. ఓకే సార్, స్టేకింగ్ స్టేటస్. ఓకే సార్, స్టేకింగ్ స్టేటస్ ఇది 2 వ్యాలెట్. ఇందులో మనకి టోకెన్ స్టేకింగ్ సార్, వ్యాలెట్ స్టేకింగ్. ఇందులో కూడా 2 వ్యాలెట్స్ ఉన్నాయి మనకి. ఎలా అంటే సార్, ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ అనేది మనం బయట USDT పెట్టి మనం స్టేకింగ్ చేస్తాం కదా సార్, అది టోకెన్ స్టేకింగ్. అంటే ఇందులో ఆల్రెడీ నాది చూడండి సార్ 224. అంటే నేను టోకెన్ స్టేకింగ్ 224తో చేశాను ఆల్రెడీ. అందులో 48 రిలీజ్ అయిపోయినాయి నాకు స్టేకింగ్ రివార్డ్లోకి. ఓకేనా సార్? ఎవ్రీడే మనకి ఎంత రిలీజ్ అవుతుంది ఏంటని పర్సంటేజ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ లాస్ట్న 113.75%. అంటే ఇది ఎప్పుడైతే 113 కాస్త 150% కంప్లీట్ అవుద్దో అప్పుడు ఇది మనకి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది సార్ మనకి ఈ వ్యాలెట్లోంచి. ఎప్పుడైతే మనకి 150% కంప్లీట్ అవుద్ది ఇంకా అప్పుడు అది మనకి కంప్లీట్గా రిమూవ్ అయిపోద్ది. ఆల్రెడీ అంతకుముందు నాకు 99 ఉండేది సార్, ఆ 99 కూడా నాకు రిమూవ్ అయిపోయింది 150% కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇది ఎప్పుడైతే 150 అయిపోద్ది అప్పుడు రిమూవ్ అయిపోద్ది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ నాకు అంతకుముందు స్టేకింగ్లు ఎంతో ఎక్కువగా ఉండేది, ఇప్పుడేమో తక్కువ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి మెయిన్ ఏంటంటే సార్, అది 150% కంప్లీట్ అయిపోయి అక్కడ స్టేకింగ్లోంచి కూడా రిమూవ్ అయిపోతుంది కాబట్టి మనకు కనిపించదు సార్, షో చేయదు అది. దాని మూలన కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. అదొకటి చూసుకోండి సార్. ఓకే, టోకెన్ స్టేకింగ్ ఇది సార్. ఓకే, నెక్స్ట్ వ్యాలెట్ స్టేకింగ్ సార్. సెకండ్ వన్ వ్యాలెట్ స్టేకింగ్. వ్యాలెట్ స్టేకింగ్లో ఇక్కడ చూడండి సార్, నాకు డిపిస్ మన డిపిస్ ఉంటాయి కదా సార్ సీడ్ వాల్యూ ద్వారా. ఆ సీడ్ వాల్యూ ద్వారా మనకి స్టేకింగ్లోకి పంపించుకుని 3479.5 ఉన్నాయి సార్. ఇందులో యాక్టివ్ స్టేకింగ్లో నాకు స్టేకింగ్ రివార్డ్ కింద ఎన్ని వచ్చినాయంటే 609 వచ్చినాయి సార్. 609 వచ్చినాయి ఇప్పటికి స్టేకింగ్ రివార్డ్లోకి. ఓకే, ఇదొకటి కంప్లీట్గా ఇది చూడండి సార్. ఇక్కడ నాకు 59 లాస్ట్ నా 59.87 వచ్చింది కదా సార్. ఇది ఎప్పుడైతే నాకు 100% కంప్లీట్గా వస్తుందో 100% కంప్లీట్ అయినప్పుడు ఇది రిమూవ్ అయిపోతుంది సార్. మనకి మెయిన్ ఏంటంటే సార్, టోకెన్ స్టేకింగ్లో 150% అంటే 100% పెట్టి మనం చేస్తే 50% సిస్టమ్ ఇస్తుంది కాబట్టి 150%. ఇది వ్యాలెట్ స్టేకింగ్ అంటే సీడ్ వాల్యూ ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి, డిపి కన్వర్ట్ ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి ఓన్లీ 100%. అంటే మనం చేసింది ఎంతైతే అంత 100% రిలీజ్ అవుద్ది ఇది. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ 100% కంప్లీట్ అవ్వగానే మనకి రిమూవ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్, ఎందుకంటే వ్యాలెట్ స్టేకింగ్లో మళ్ళీ 150% అని కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. అదొకటి కొద్దిగా చూసుకోండి. వ్యాలెట్ స్టేకింగ్లో ఓన్లీ 100% ఓన్లీ. ఓకేనా సార్? ఓకే, థర్డ్ వన్ చూద్దాం సార్. రివార్డ్ స్టేటస్. థర్డ్ వన్ రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేద్దాం. రివార్డ్ స్టేటస్లో కూడా సేమ్ అలాగే సార్, మనకి 2 వ్యాలెట్లు ఉంటాయి, టోకెన్ స్టేకింగ్, వ్యాలెట్ స్టేకింగ్. టోకెన్ స్టేకింగ్ అంటే మనకి ఆల్రెడీ టోకెన్స్ ద్వారా చేసిన దానికి రివార్డ్ వచ్చింది ఇందులో కనిపిస్తుంది సార్. ఇందులో 48.13 ఇందాక చూపించాను కదా, అది ఇక్కడ స్టేకింగ్ రివార్డ్లో ఉంది. అందులో నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఈ ఫోను అవైలబుల్ రివార్డ్లో ఇప్పుడు ప్రజెంట్ 20.47 ఉన్నాయి సార్. అంటే 20.47 ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ ఉంది, ఇది చూద్దాం సార్ ఒకసారి.
ఓకే, రీడీమ్ ఆప్షన్ తర్వాత చూస్ రీడీమ్ ఆప్షన్స్ అంటే ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి రెండు ఇచ్చారు సార్, టోకెన్ స్టేకింగ్ సీడ్ ఫండింగ్ అని, టోకెన్ ఫార్మింగ్ అని. ఓకే, ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం టోకెన్ స్టేకింగ్ సీడ్ ఫండింగ్. ఓకే, ఇందులో ఆల్రెడీ మనకి డైరెక్ట్ మన సిస్టమ్ మన వ్యాలిటీ ఇచ్చేస్తుంది, ఎందుకంటే ఇందులో అదర్స్ ఆప్షన్ లేదు కాబట్టి. ఇందులో వచ్చింది మనది మనకే చేసుకోవచ్చు కాబట్టి అదర్స్ ఆప్షన్ లేదు, ఇందులో మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇందులో ఒకవేళ చేయాలంటే కనుక 100 USD వాల్యుయేషన్ ప్రకారం మనకి పీవీస్ మెటాలు ఉండాలి. అంటే ఇప్పుడు $1కి ఒక పీవీస్ మెట కాబట్టి నో ప్రాబ్లం, 100 పీవీస్ మెటాలు ఉంటే ఇక్కడ మనం చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అంటే దీనికి 50% కూడా ఉంటుంది సార్, నో ప్రాబ్లం. అంటే టోకెన్ స్టేకింగ్ కాబట్టి దీనికి 50% కూడా ఉంటుంది మనం చేసుకుంటే కనుక. ఓకే సార్, సెకండ్ వన్ వ్యాలెట్ స్టేకింగ్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఇందులో చూసారు సార్, నాకు ఇందాక చూపించాను కదా మీకు, వ్యాలెట్ స్టేకింగ్లో రివార్డ్ డేట్ 609 ఉంది కదా, సేమ్ ఇక్కడ 609 ఉంది వ్యాలెట్ స్టేకింగ్లో. నేను ఆల్రెడీ యూజ్ చేయగా మిగిలిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి అయితే అవైలబుల్ రివార్డ్లో 152 ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ యూటిలైజ్ చేసుకోవడానికి ఇంకా సిస్టమ్ మనకి ఇంకా ఆప్షన్ ఏం ఇవ్వలేదు. దిస్ రివార్డ్ వాల్యూ కెన్ బి రిడీమ్డ్ సూన్ అంటే కమింగ్ సూన్. ప్రజెంట్ ఇక్కడ మనకి సిస్టమ్ ఏ అప్డేట్ ఇస్తుందా అన్నది మనం వెయిట్ చేసి ఉండాలి సార్. ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం రెడీమ్ అదే టోకెన్ ఫార్మింగ్ సేమ్ ఇప్పుడు స్టేకింగ్లో ఎలా ఇచ్చాడో, టోకెన్ స్టేకింగ్ రివార్డ్లో ఎలా ఇచ్చాడో ఇక్కడ కూడా అలా ఇస్తా కనుక మనం ఏది కావాలంటే అది యూటిలైజ్ చేసుకునేలా ఉంటుంది సార్. లేదంటే కనుక సిస్టమ్ మరి ఏమైనా విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తారు ఏంటన్నది వెయిట్ చేయాలి మనం. ఇది ఆప్షన్ వచ్చేంత వరకు మనం కొద్దిగా చూసుకోవాలి సార్. ఓకే, 3 ఆప్షన్లు సార్, ఈ 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 ఆప్షన్లు కంప్లీట్ వర్షన్ అయితే ఇది సార్. మరి ప్రజెంట్ అయితే ఇందులో ఓకే, ఇది లాక్అవుట్ చేసి మనం నెక్స్ట్ .comలో కూడా చూద్దాం సార్. కొద్దిగా .comలోకి వెళ్ళి .comలో కూడా కొద్దిగా చూద్దాం. కంపల్సరీ మీరు పీవీస్ మెటా .io ఓపెన్ చేసిన, పీవీస్ మెటా .com ఓపెన్ చేసిన, ఏదైనా సరే లాక్అవుట్ అయితే చేసుకోండి సార్. ఒక నెక్స్ట్ వన్ పీవీస్ మెటా .com ఓపెన్ చేద్దాం సార్. ఓకే, ప్రొసీడ్ ఎనివే. ఓకే సార్, పాస్వర్డ్ మనకు పాస్వర్డ్ వస్తుంది కొట్టుకోవాలి. ఓకే సార్, మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అయింది సార్. మెయిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ షో చేస్తుంది సేమ్. పీవీస్ మెటా 26 పీవీస్ మెటా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మన పీవీస్ మెటాలని డైరెక్ట్ మనం ఫార్మింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. స్టార్ట్ ఫార్మింగ్ అని చూసారా, ఆ స్టార్ట్ ఫార్మింగ్ టచ్ చేసామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వస్తుంది. ప్రొసీడ్ టు ఫార్మింగ్ అని వచ్చింది చూసారా, ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఇక్కడ మనం సెల్ఫ్ మనకు కావాలంటే మనం చేసుకోవచ్చు, అదర్స్ కావాలంటే అదర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సెల్ఫ్ చూసారా, ఇప్పుడు ఎలా అంటే సార్ ఇంత ముందు మనకి ఇలాగ మనకి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం యువర్ కరెంట్లీ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ ఆఫ్ 8,557 USD అండ్ లిమిట్ అప్ 41,443 USD లెఫ్ట్ ఫర్ న్యూ టోకెన్ ఫార్మింగ్. అంటే నాకు ఎప్పుడైతే 50,000 కంప్లీట్ అవుద్దో అప్పటి వరకు అయితే నేను యూటిలైజ్ చేసుకోవచ్చు. 50,000 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నాకు కావాలంటే కనుక కొత్త వ్యాలెట్ ఓపెన్ చేసుకొని టోకెన్ ఫార్మింగ్ చేసుకోమని చెప్పేసి అర్థం సార్ దీనికి. అంటే ఇందులో ఆల్రెడీ నేను 8,557తో నేను చేశాను కాబట్టి ఇంకా నాకు మిగిలిన బ్యాలెన్స్ 41,443 ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తుంది ఆల్రెడీ, సిస్టమ్ చెప్పేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ మన సెల్ఫ్ అంటే ఇక్కడ మనం ఒకవేళ మన పీవీస్ మెటల్ బయట ఉంటాయి కాబట్టి కనెక్టెడ్ బ్యాలెన్స్ ఒకవేళ మనకి ఎంత 100 కావాలంటే 100, 50 కావాలంటే 50 ఎంతైనా చేసుకోవచ్చు సార్. 50 అయినా కానీ 100 అయినా కానీ దీనికి 200% కంపల్సరీ, నో ప్రాబ్లం. ఇది సార్. ఓకే, న్యూ టోకెన్ ఫార్మింగ్ కెన్ బి డన్ అప్ టు 500 USD ఎట్ టైమ్ 5,000 USD అంటే ఓకే. ఇంతకుముందు మనకి అదర్స్కి ఎవరికైనా చేయాలంటే కనుక 500 ఉండేది కదా సార్ లిమిట్. ఇప్పుడు అలాగా 500 ఇచ్చారు కానీ లిమిట్, అలాగే 10 టైమ్స్ చేసుకోవచ్చు సార్ ఒక్క రోజులో. ఒక రోజుకి 10 టైమ్స్ చేసుకోవచ్చు, అంటే 5,000 చేయొచ్చు ఒక వ్యాలెట్కి.
అలా ఇచ్చారు సార్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్. అదర్స్ చూద్దాం సార్. అదర్స్ ఓకే, వాళ్ళ యూజర్ ఐడి అయితే టచ్ చేయాలి. వాళ్ళ యూజర్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం సేమ్ ఫార్మింగ్ అయితే వాల్యుయేషన్ 50 కానీ 100 కానీ చేసుకోవచ్చు సార్. మినిమం అయితే 50 అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అప్పుడు 200% వాళ్ళకి వెళ్తుంది, కంప్లీట్ అవుద్ది. కంప్లీట్ అయిన తర్వాత మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఓకే వ్యాలిడ్ బోర్డ్ ఫస్ట్ వన్ వ్యాలిడ్ బోర్డ్ ఓకే సార్. ఇందులో ఫస్ట్లో వ్యాలిడ్ బోర్డు మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నెక్స్ట్ ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం సార్. ఫార్మింగ్ స్టేటస్ సెకండ్ వన్. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ అయింది మనకి ఆల్రెడీ. ఇది ప్రైమరీ వాల్యూ సార్. ఇది అంటే మనకి ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అది ప్రైమరీ వాల్యూలోకి వెళ్తుంది. అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే సెకండ్ వన్ మళ్ళీ ప్రైమరీ వాల్యూలోకి వస్తుంది మనకి. అది చూపిస్తుంది సార్. మనకి రివార్డెడ్ వాల్యూ ఎంత అన్నది ఇప్పుడు 208తో నేను చేసుకున్నాను కాబట్టి 200% కలిపి నాకు ఇంత వస్తుంది సార్. 416 వస్తుంది. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోద్దో అప్పుడు ఇంకా రివార్డెడ్ ఫార్మింగ్లోకి వెళ్ళిపోద్ది. నాకు డైలీ ఫార్మింగ్ రివార్డు 0.8235 వస్తుంది సార్. నాకు ఆల్రెడీ రిఫరల్ ద్వారా అయితే నాకు చాలా తక్కువ వస్తుంది, రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్. టోటల్ రివార్డ్ రిసీవ్డ్ 374.87 వచ్చింది. ఇదండి సార్. మనకి ఇప్పుడు ఇక్కడ టోటల్ రివార్డ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ సేమ్ 2 కంప్లీట్ అయిపోద్దో అప్పుడు రివార్డెడ్ ఫార్మింగ్లోకి ఇలా రివార్డెడ్ ఫార్మింగ్ టచ్ చేస్తే ఇందులోకి వెళ్తాయి సార్. ఇందులో ఆల్రెడీ 4 వెళ్ళినాయి నాకు ఆల్రెడీ రివార్డెడ్ ఫార్మింగ్లోకి. యాక్టివ్ ఫార్మింగ్లో ఉన్నాయి, మనం చూసుకుంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ 208 నాకు ఆల్రెడీ 374 అంటే ఇంకా మినిమం 40 వస్తే నాకు కంప్లీట్ అయిపోతుంది సార్. 45 వస్తాయి. అప్పటికల్లా నేను ఒకవేళ నేను ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. నేను మళ్ళీ సేమ్ అంటే మనకి యాక్టివ్ ఫార్మింగ్లోంచి మనకి తగ్గకూడదు అనుకుంటే కనుక సేమ్ మళ్ళీ చేసుకుంటూ ఉంటే మనకి అవుతూ ఉంటాయి సార్. ఇక్కడ చూడండి సార్, నాకు టోటల్ 8,903 కంప్లీట్ అయింది ఫార్మింగ్. ఇందులో ఆల్రెడీ నాకు రిలీజ్ అయినవి అయితే ఆల్రెడీ 4,849 వచ్చేసినాయి నాకు ఆల్రెడీ. తర్వాత చూద్దాం సార్ రిఫరల్ స్టేటస్. రిఫరల్ స్టేటస్ సార్. ఇది మనకి డైరెక్ట్ రిఫరల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో యాక్టివ్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇందులో కనిపిస్తుంది మనకి. ఇందులో ఆల్రెడీ డైరెక్ట్ రిఫరల్స్ 7 ఉన్నారు సార్. అంటే 7 రిఫరల్స్ ఉన్నారు ఆల్రెడీ. నేను రిఫరల్ అయితే 60 మెంబర్స్ ఉన్నారు, కానీ అందులో ఫార్మింగ్ చేసిన పర్సన్స్ అయితే ఓన్లీ 7 పర్సన్స్ ఉన్నారు. ఆ 7 పర్సన్స్లో కూడా క్వాలిఫైడ్ డైరెక్ట్స్ అయితే 0 సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎందుకంటే క్వాలిఫైడ్ డైరెక్ట్స్ అంటే ఎవరైతే 500 కంప్లీట్ చేసి యాక్టివ్ ఫార్మింగ్లో ఉంటారో వాళ్ళు మనకి ఇక్కడ క్వాలిఫైడ్ డైరెక్ట్స్లో మనకు కనిపిస్తారు సార్. దాని వల్లనే ఇక్కడ క్వాలిఫైడ్ డైరెక్ట్స్ 0 కనిపించారు అనమాట ఇప్పటి వరకు. అంటే క్వాలిఫైడ్ డైరెక్ట్స్ అందరూ 190 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు దగ్గర నుంచి రిఫరల్ రాదు కాబట్టి మనకి ఇక్కడ 0 కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు 500 యాక్టివ్లో ఉంటారో అప్పుడు మనకి ఇక్కడ మనకి యాడ్ అవుతూ వస్తారు సార్. మనకి నాకు అందరూ ఉన్నది కూడా అందరూ లెవెల్ 1లోనే ఉన్నారు సార్. లెవెల్ 1లోనే నాకు 56 పర్సన్స్ 7 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లెవెల్ 1లోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు డైలీ రిఫరల్ రివార్డు 0.3035 వస్తుంది సార్ ఓన్లీ. అంటే 190 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని మైనస్ అయిపోయి ఇది వస్తుంది సార్. ఇదిగోండి ఇక్కడ చూడండి సార్. టోటల్ ఫార్మింగ్ వాళ్ళు చేసింది అయితే 5,124 6 పర్సన్స్ చేసింది అయితే, కానీ యాక్టివ్ ఫార్మింగ్లో ఉన్నది మాత్రం 607. దాని మూలనే నాకు అంత తక్కువ వస్తుంది సార్. ఇది ఒకటి మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్రైటీరియా 2లోంచి 1కి రావడానికి కూడా కారణం ఇదే సార్. మనం ఎప్పుడైనా సరే క్రైటీరియా 2లోంచి 1కి ఎందుకు వచ్చేసిందని చెక్ చేసుకుంటే మనం ఇక్కడ రిఫరల్ స్టేటస్ ఉంది కదా సార్, అది ఓపెన్ చేసి
డైరెక్ట్ రిఫరల్స్ చెక్ చేసుకోండి సార్. డైరెక్ట్ రిఫరల్స్లో క్వాలిఫైడ్ డైరెక్ట్స్ 5 పర్సన్స్ ఉన్నారంటే మీకు క్రైటీరియా 2 నుంచి 1లోకి రాదు. ఎప్పుడైనా సరే అది ఒకటే అబ్జర్వ్ చేసుకోండి. ఆ క్వాలిఫైడ్ డైరెక్ట్స్ ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అది ఒకవేళ 4 పర్సన్స్ ఉన్నా సరే మనకి క్రైటీరియా 2లోంచి 1లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు అదొకటి చెక్ చేసుకుంటూ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సార్. ఒకవేళ క్రైటీరియా 3లో ఉన్న పర్సన్స్ అయినా సరే ఇక్కడ క్వాలిఫైడ్ డైరెక్ట్స్ 10 అని ఉంటుంది. అదొకటి కంప్లీట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ 10 పర్సన్స్ కన్నా తక్కువ ఉంటే కనుక క్రైటీరియా 2లోకి వచ్చేస్తుంది అనమాట. అదొకటి కంపల్సరీ చెక్ చేసుకుంటాండి. ఓకే, 4th వన్ చూద్దాం సార్. రివార్డ్ స్టేటస్. ఓకే, రివార్డ్ స్టేటస్ ఓపెన్ అయింది సార్. రివార్డ్ స్టేటస్ ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ ఇది చూడండి సార్, మనకి మనం ఫార్మింగ్ చేసాం కదా, ఆ ఫార్మింగ్ ద్వారా మనకి రిలీజ్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. రివార్డ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంతకుముందు మనం ఏంటంటే రీడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. 10 అవ్వగానే కంప్లీట్ అవ్వగానే మనం రీడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా సిస్టమే డైరెక్ట్ రీడీమ్ చేసి మనకి ఇక్కడ రిలీజ్ చేసేస్తుంది. దాని మూలన ఇక్కడ చూస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఓపెన్ చేస్తే సార్, ఇందులో మనకు కావాలంటే స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్. ఒకవేళ మనం ఎవరికైనా మనం చేసుకోవాలన్నా అదర్స్ చేయాలన్నా చేయొచ్చు. ఇందులో కూడా సేమ్ ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే, సెల్ఫ్ సేమ్ ఇలాగే ఇస్తున్నారు సార్. మనకి 50,000 లిమిటెడ్ కాబట్టి 50,000 లిమిట్ క్యాలిక్యులేషన్ గురించి మనకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ 151 ఉన్నాయి కాబట్టి నాకు కావాలంటే చేసుకోవచ్చు. 100 ఎంత 50 లోపు ఎంతైనా చేసుకోవచ్చు సార్. ఇందులో మనం సెల్ఫ్గా అయితే మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. అదర్స్గా అయితే కనుక వాళ్ళ ఎంటర్ యూజర్ ఐడి మనం ఎంటర్ చేసి తర్వాత వాళ్ళకి చేయొచ్చు సార్. 50 కావాలంటే 50, 100 కావాలంటే 100 అలాగా చేసిన తర్వాత స్టార్ట్ ఫార్మింగ్ చేయొచ్చు కంప్లీట్గా. ఓకే, మనం సెకండ్ వన్ చూద్దాం సార్. ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ సార్. ఇది ఒకవేళ టచ్ చేసి సబ్మిట్ చేసామంటే ప్రజెంట్ ఏంటంటే టెక్నికల్ అప్డేట్స్ ఆర్ బిగినింగ్ మేడ్ ఇంప్రూవ్ దిస్ ఫ్యూచర్. అంటే ఆల్రెడీ ఇది అప్డేట్లో ఉంది కాబట్టి, టెక్నికల్గా అప్డేట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి ఇంప్రూవ్ చేసిన తర్వాత మనకి ఫ్యూచర్ రిలీజ్ చేస్తారు సార్. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే 25 మనం పెట్టినవి కూడా చాలా మందికి రిలీజ్ అవ్వలేదు కాబట్టి సిస్టమ్ ఇది ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టింది. ఇంకోటి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ సార్, థర్డ్ వన్. ఇది ఓపెన్ చేసామంటే సబ్మిట్ చేసామంటే అంటే మన డేటా ఇప్పుడు మనకి డైలీ ఫార్మింగ్ నుంచి మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది సార్. డైలీ రివార్డ్ నాకు 22.1294 వస్తుంది సార్. అందులో ఫార్మింగ్ వ్యాలెట్లోకి 15% కట్ అవుతుంది. 3.3194 కట్ అవుతుంది. అది మిగతాది మనకి పీవీసీ మెట కింద అక్కడ షో చేస్తూ ఉంటుంది అనమాట సార్. అక్కడ షో చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్ ఓకే అది కంప్లీట్ సార్. మనకి అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది చూసారా. ఫార్మింగ్ వ్యాలెట్ ఇంతకుముందు మనకి ఇది సీడ్ వాల్యూ కింద కనిపించేది. మనకి సీడ్ వాల్యూ కింద కనిపించి మనకి ఏంటంటే డైరెక్ట్ మనం ఇక్కడ రీడీమ్ ఆప్షన్ టచ్ చేస్తే కనుక స్టేకింగ్లోకి వెళ్ళాయి, మనకి స్టేకింగ్ అయ్యి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రీడీమ్ అని టచ్ చేస్తుంటే ఇది కూడా మనకి రీడీమ్ ఫార్మింగ్ వ్యాలెట్ ఈజ్ కరెంట్లీ సస్పెండెడ్ అండ్ న్యూ ఆప్షన్ టు రీడీమ్ విల్ బి ఇంక్లూడెడ్ సూన్. అంటే ఇది కూడా మనకి సిస్టమ్ హోల్డ్లో పెట్టింది సార్. మేబీ మనకి ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. అంటే మనకి ఫార్మింగ్ చేసుకోవడానికి ఎలా ఏంటి అన్నది ఆప్షన్ తెలుస్తుంది. దాన్ని బట్టి అది ఆప్షన్ వచ్చిన తర్వాత వస్తుంది మనకి 100% లేదా 200% అన్నది కంప్లీట్గా తెలుస్తుంది సార్. ఇది ఎప్పుడైతే ఆప్షన్ మనకి రిలీజ్ అవుద్దో అప్పుడే కంప్లీట్ వర్షన్లో తెలుస్తుంది. అప్పటి వరకు అయితే ఎవరికేం తెలియదు. దాని మూలన మనం వెయిట్ చేసి ఉండాలి. ఈసారి ఇప్పుడు ఓకే ఇది కూడా కంప్లీట్ అయింది సార్. ఓకే, లాగౌట్ చేస్తున్నా. కంపల్సరీ పీవీసీ మెట .io కానీ .com కానీ ఏదైనా సరే మీరు చూసిన తర్వాత లాగౌట్ అయితే కంపల్సరీ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. నేను అయితే చెప్పాను పీవీసీ మెట .io .com గురించి అయితే చెప్పాను. కొద్దిగా ఒకవేళ ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోయినా కానీ ఒకవేళ ఏమన్నా
డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయండి సార్, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్, వెల్కమ్ సార్ రాజేష్ సార్. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వండरफुल గా మరి ठीक है, मैं आलम थोड़ा टाइम दीजिए, मैं कॉल करता हूँ आपको. मैं आपको नंबर सेव करूंगा. ठीक है రైట్. సో డియర్ పార్ట్నర్స్, సో మంచి నెంబర్ వండర్ఫుల్ గా మనకి మరి ఈరోజు ఏదైతే ఉందో, ఎవరైనా చాలా మంది మీ అందరికి డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ మొత్తం క్లియర్ అనుకుంటున్నాను. మేబీ మీరు అందరూ సైలెన్స్ ఉంటారు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అప్డేట్ నుంచి బయటకు రావాలనో లేకపోతే ఏదైనా కొద్దిగంత మీరు ముందుకు వస్తారు, కరెక్ట్, నో ప్రాబ్లం. సో ఎనీవే, ఏది ఏమైనా మీ యొక్క నాలెడ్జ్ అనేది పెంచుకోండి. మీ యొక్క నాలెడ్జ్ పెంచుకోండి, మీ యొక్క అసెట్ కూడా పెంచుకోండి. ఎందుకంటే అది రేపు పొద్దున మంచి అయిన తర్వాత మళ్ళీ మనము పెట్టాలని కూడా మనకి కష్టంగానే ఉంటుంది. సో అప్పుడు కష్టం అనిపిస్తుంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, మనము మరి ఇలా యుద్ధం చెప్పి మనం అనుకున్నామో అనుకోలేదు కదా అన్న ఒక ఆలోచనలోకి మనం వెళ్తాం. సో అలా వెళ్ళకుండా ఉండాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన యొక్క అసెట్ ని మనము ఖచ్చితంగా పెంచుకోవాలి అనమాట. అసెట్ ను పెంచుకోకపోతే మరి ఏమంటాం కదా, లాభం లేదు మనకు. వితౌట్ ఏది చేయకుండా, దేన్ని మనం అనుసరించకుండా ఏది చేయలేం, ఏది రాదు. లేదంటే మాత్రం మరి ఏదైతే ఉందో జాబ్ అయినా మనము చేసుకుంటూ ఉండాలి మరి. ఇక లేకపోతే ఎట్లా? సో మేము కూడా జాబ్ అనేది యాక్చువల్లీ 5-6 సంవత్సరాలు చేయాలంటారు కొంతమంది, ఎక్కువ చేయకూడదు అంటారు. బట్ మేము ఇక్కడ జాబ్ అనేది చేయబట్టి చాలా రోజులు అవుతుంది. అంటే జాబ్ చేస్తే దగ్గర 1 lakh లేదా 2 lakh ఉండాలి. అలా జాబ్ చేస్తే మరి మనం కొద్దిగా అంత తొందరగా మనము మన యొక్క ఏమంటాం గట్టెక్కగలుగుతాం తొందరగా. బట్ ఏమైతుంది ఇక్కడ, ఈ 20,000, 30,000, 50,000 బిలో జాబ్ మనం చేసినప్పుడు వస్తుంది కానీ మనీ అది మరి మన ఖర్చులకి నిమిత్తం సరిపోవట్లేదు. అన్ని ఖర్చులు పోగా ఏమైనా మిగులుతుందా అంటే నో, మిగులుడు అనేది లేదు. అక్కడనే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ మనము అదర్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే అదర్ను వెతుకుతున్నాం. అదర్వైజ్ వి డోంట్ వాంట్ ఎనీథింగ్, రైట్? సో ప్రతి ఒక్కరు లేదంటే అలా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఈ రోజులలో జాబులో మనము అనుకున్న డ్రీమ్స్ కి, అనుకున్న వాటికి మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ఈ నాలెడ్జ్ అనేది ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఓన్లీ పీవీసీ కాదు, మీకు జనరల్ అన్నమాట. ఓన్లీ మీకు ఎందుకంటే ఇది అంతటా వర్క్ అవుతుంది, ఎక్కడైనా మీకు వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నాలెడ్జ్ తీసుకోకపోతే మాత్రం మనం ఎక్కడ ఏమీ చేయలేం. ఏంటంటే సింగిల్ గా మనకు ఎవరైనా వచ్చి ఒక్కరికి ఇద్దరు చెప్తే మనం వినము, అది ఫాలో కూడా చేయం, ఫాలోయింగ్ కూడా చేయం మనం. అదే ఒక క్లాస్ అనుకోవచ్చు, ఇది మనం గ్రూప్ అనే బదులుగా క్లాస్ అనుకోవచ్చు. ఈ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఫ్రీ దొరుకుతుంది. బట్ ఈ ఫ్రీ దొరికితే కూడా ఏమవుతుందంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రీ అయితే ఎగ్జాంపుల్, ఫ్రీ అయితే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినా ఎప్పుడైనా రావచ్చులే, లేదంటే ఏమో చెవులో పెట్టుకొని ఏమంటే ఎయిర్ ఫోర్స్ పెట్టుకొని సో బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటాము. ఏమవుతుంది, నిద్ర వస్తుంది. అదే మనం ఒకవేళ పే చేసామనుకోండి, పే అంటే మీకు అర్థమవుతుంది సార్, ఈ మీటింగ్ రావాలి అంటే మీరు ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని పెట్టినాము అనుకోండి, అప్పుడు నిద్రపోతామా? రైట్, మనం డబ్బులు ఇస్తున్నాము. సో ప్రతి ఒక్క వర్డ్స్ మనం వినాలి అన్న ఒక ఆలోచన మనకు కలుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రీ దొరుకుతుంది. మీరు పే చేస్తే ఎలా వింటామో అలాగే వినండి. ఇక్కడ మీకు ఇది లైఫ్ లో చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, సో మస్తు చాలా మంది పబ్లిక్స్ కాల్ చేస్తారు, అక్కడ అది చెప్పండి, ఇక్కడ ఇది చెప్పండి అని చెప్పేసి. బట్ మేము చెప్పాము. ఎందుకంటే మనము
పీవీసీలో ఉన్నాం. పీవీసీలో ఎంత మనీ అంటే అంత మనం అర్న్ చేసుకోవచ్చు. ఇందులో దీన్ని మనము 100% నమ్మి చేసుకుంటాం. ఓకే, సో అందుకని చెప్పేసి మెయిన్ నాలెడ్జ్ మీద ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా కావాలంటే అడగండి, ఇంకా దేని గురించి చెప్తే బాగుండు అన్నట్టు అలా అలా అడగండి. అలా అడగమని చెప్తే నాకు 2-3 కాల్ చేశారు, వేరే కాన్సెప్ట్ గురించి అడిగారు. నేను అన్నాను ఇక్కడ అది నేను చెప్పను, మాట్లాడను, నేను అసలు మాట్లాడను అదనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన కోట వెంకటేష్ సార్. సో మంచిగా మన ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి వాట్ అనేది మనకి క్లియర్ గా మరి చెప్పారు. ఇంకా నిన్న మనకి సార్ ఒకసారి అడిగారు, యాక్చువల్లీ మనం మర్చిపోయాను నేను సార్ పేరు. ఓకే మన ఈ వరపల్లి సురేష్ ఆ సార్ కూడా అడిగారు. మరి ఈ రోజు ఉన్నారా లేరా కూడా నాకు ఐడియా లేదు, బట్ ఎనీవే ఉన్నా లేకున్నా సో ఇది మనకు రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో వస్తుంది కనుక మళ్ళీ కూడా మీరు రిపీట్ చేసుకుని వినొచ్చు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మరి ఇక టైం చాలా తక్కువ ఉంది, ఇంకొక 18 నిమిషాలు మాత్రమే ఉంది. సో మరి ఇక రామ్ తేజ సార్ ఉన్నారు, మరి ఫ్రీగా ఉంటే వెల్కమ్ రామ్ తేజ సార్. వెల్కమ్ సార్, రామ్ తేజ సార్, వెల్కమ్ సార్. హాయ్ సార్, అయితే మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. సో దేర్ పార్ట్నర్స్ ఇంకా ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ఎనీ లీడర్. సో ఏమనుకుంటున్నారు అంతా నాకు తెలుసు, మొత్తం సైలెన్స్ ఉన్నారు, బట్ అట్లీస్ట్ మీరు రీఫార్మింగ్ అనే చేసుకుంటున్నారా లేదా మరి నాకైతే తెలియదు. అట్లీస్ట్ మీరు రీఫార్మింగ్ అనే చేసుకోండి, ఎందుకంటే అట్లా అక్కడ మాత్రం మనకు ఆగలేదు. ఏది మనము మన సిడి వాల్యూ కూడా మరి అంటే మనం డీపీలు పెట్టాం కదా, సో డైలీ రిలీజ్ అయ్యేది కూడా రిలీజ్ అవుతుంది కనుక, ఎందుకంటే ఎక్కడ కానీ మనము రెడీమ్ చేసుకోవడం ఆగింది తప్ప మనకు వచ్చే ఇన్కమ్ ఎక్కడ ఆగలేదు. ఓకేనా, సో మీరు అనుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా ఒకరోజు మాట్లాడినాను ఈ విషయాన్ని. సో మనకు అలా ఆగింది అని చెప్పేసి అలా ఆపి మనల్ని లాంచ్ చేయదు సిస్టమ్. ఓకేనా, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు ఆపారు, వాళ్ళు ఏం చేయాలి. సో వాళ్ళు యూటర్న్ అంటే ఒక విధంగా వెళ్ళాలనుకుంటారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి యూటర్న్ కూడా తీసుకుంటారు. వాళ్ళు యూటర్న్ తీసుకోవడం అంటే ప్లాన్ అనేది చేంజ్ కూడా చేస్తారు. ఓకే, సో అందుకని చెప్పేసి ఆ ప్లాన్ చేంజింగ్ అనేది మనకే బెనిఫిట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు బెనిఫిట్ కాదని, బెనిఫిట్ అవుద్ది. ఓకే, సో బట్ మన దగ్గర ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఇప్పుడు మొన్న మనం వెంకటేశ్వర్తో మాట్లాడినప్పుడు కూడా దగ్గర 1100-1500 అయిందన్నారు. మేబీ 2000 కూడా అవ్వచ్చు, సీరియల్ నుంచి రిలీజ్ అయిన ఏదైతే ఉందో ఆ 2000ను నీకు ఒకేసారి చెప్పలేము. ఒకేసారి మరి రెడీమ్ ఆప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ రెడీమ్ మరి ఎక్కడికి వెళ్తుంది, ఫార్మింగ్ వాల్యూకి వెళ్తుందా. సో చూడండి, మనకు మొన్నటిదాకా ఏది మనం రీఫార్మింగ్ చేసుకుంటే చాలా తక్కువ, ఏది 0.20 సెంట్ మాత్రమే కట్ అయింది. అదే ఇప్పుడు చేసుకుంటే 50తో చేసిన $1.05 కట్ అవుతుంది, మళ్ళీ పెరిగింది. అంటే ఎలా ఉంటది, ఏదైనా మనకి ఒక ఆర్డర్లోనే వెళ్తుంది, విధి విధానంలోనే వెళ్తుంది. సో కాకపోతే మనకు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడి ఇష్టంలో వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు, బస్ మనము చూసుకుంటూ ఉండాలి అనేది కూడా అంటుంటారు. ఈవెన్ నేను కూడా వింటాను అలాంటి మాటలు, బట్ నేను ఎక్కడ కానీ అలా గొడవ పెట్టుకోను. ఎగ్జాంపుల్ అలా మాట్లాడతారు, బట్ కానీ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మనకు దీని మీద నమ్మకం తక్కువ, ఇంకా ఇలాంటి మాటలు ఒకరిద్దరు కాదు చాలా మంది అంటుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు ఉన్న ఆ నమ్మకం కూడా మనము కోల్పోతాం, ఆ కొద్ది గొప్ప ఉన్న నమ్మకాన్ని కూడా మనం కోల్పోతాం. ఇది పీవీసీ మీటర్ మీద నమ్మకం కూడా వదిలేసి భయం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అందుకే కదా మీటింగ్ రమ్మంటాం. మీటింగ్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఎవరైనా లాస్ అయ్యారా మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే కంటిన్యూ వచ్చిన వాళ్ళు, మళ్ళీ అది కూడా అంటే ఒక 4 రోజులు రమ్మంటే ఒక 4 రోజులు వచ్చి మళ్ళీ రాకపోవడము. మొన్న ఒకసారి నన్ను ఏమన్నారు, తిట్టేశాడు. సార్ అప్పుడు మీరు కొనుక్కోమంటే నేను కొనుక్కున్నాను అంటాడు. కొనుక్కోమంటే కొనుక్కున్నావు కరెక్ట్, ఓకే,
మేము కూడా పెరుగుతాం అనుకున్నాం, మాకు కూడా ఎవరు చెప్పలేరు మరి పెరుగుతా అని చెప్పేసి. పెరుగుతా అనుకున్నాం మనం, కరెక్టే. సో నీకు చెప్పడం కాదు, నేను కూడా తీసుకున్నాను. బట్ నేను ఎందుకు లాస్ అవ్వలేదు, మరి నువ్వు ఎట్లా లాస్ అయ్యావు? నేను నువ్వు సేమే. నేనే మీటింగ్ చాలు చేస్తున్నా అని చెప్పి సిస్టమ్ నాకు ఏమన్నా వేరేగా ఉంటుందా? లేదు కదా. సో అందుకు నాకు అందరికి సేమే. సో అలాంటప్పుడు నేను లాస్ అవ్వలేదు, నువ్వు ఎట్లా లాస్ అయ్యావు? ప్రాబ్లమ్ ఈజ్ థింగ్ ఈజ్ ఏంటంటే నువ్వు మళ్ళీ మీటింగ్ రాలేవు, మధ్యలో నేను మీటింగ్ కంటిన్యూ అవుతున్నాను. సో దాన్ని ఏం చేయాలా? $9 $9.5 తీసుకున్న 200 పీవీసీ మెటాలని ఐ థింక్ 7:30 అయిన తర్వాత నేను వాటిని యూఎస్డీలు మార్చినాను. $2 200 పీవీసీ మెటాలు అంటే ఎంత? 2 $40 లాస్ అయ్యాను. సో ఓకే, ఆ $40 మళ్ళీ నేను ఏం చేశాను, ఆ $40 లాస్ అయ్యానని చెప్పేసి రాసి పెట్టుకున్నా అక్కడ. ఈ $40 నేను ఎలా సంపాదించాలా? సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? నా వాయిస్ క్లియర్ వస్తుంది కదా? క్లియర్ ఓకే. ఈ 200 పీవీసీ మెటాలు నేను 9:30 ఉన్నప్పుడు కొనుక్కున్నాను, $9.5 ఉన్నప్పుడు కొనుక్కున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? అయితే ఇప్పుడు మీటింగ్ రాని వ్యక్తి ఏంటంటే 9:30 లేదా 10:30 అయినప్పుడు కూడా $1 లేదా 11 అయినప్పుడు కూడా తీసుకునొచ్చు. ఎవరో ఒకరు చెప్పినప్పుడేమో, లేకపోతే కొంతవరకు విని పెరుగుద్ది, 50 అవ్వచ్చు, 20 అవ్వచ్చు అన్న మాటలు వాస్తవమే. అన్నప్పుడు నువ్వు కొనుక్కున్నావు, ఇంకా 50 అవుతుంది కదా, ఇంకెందుకులే మనము మీటింగ్ వెళ్ళడం ఎందుకు, ఇంకోసారి అడగడం ఎందుకు అని అనుకున్నావు. చూస్తూ 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 ఇక నీ పనిలో ఓడిపోయావు, నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, లేకపోతే నీ కష్టాలు, ఎవరికైనా కష్టాలు ఉంటాయి, ఎవరికైనా ఫ్యామిలీ పోషించడంలో ఇలాంటి కష్టంలో ఉండి, ఇలాంటి లేకపోతే నీ యొక్క వ్యక్తిగతం అంటే నువ్వు కావాలని మీటింగ్ రాకపోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణాల వల్ల నువ్వు రాలేవు, తీరా చూస్తే 3 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో తీరా చూస్తే అది $1 లేకపోతే $2 ఉన్నప్పుడు నువ్వు చూసావు, లేదా $50 ఉన్నప్పుడు చూసావు. సడన్లీ ఏమైందంటే గిట్ అయింది అని చెప్పి చక్కన నీకు చెప్పిన సార్ కాల్ చేయకుండా వేరే కాల్ చేసి ఉంటావు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకోటి నువ్వు వెతుకుతా ఉంటావు. ఎందుకంటే నీ అసెట్ కనబడదు అక్కడ, చాలా తక్కువ కనబడుతుంది. అవునా? సో $10 ఉన్నప్పుడు నువ్వు 200 తీసుకుంటే ఎంత సార్? $2,000 అవుతుంది. ఎంత? 10 2 20 అంతేనా సార్? $10 ఉన్నప్పుడు 200 పీవీసీ మెటల్ తీసుకుంటే $2,000 కనబడుతుంది కదా అక్కడ పీవీసీ మెటల్. ఎవరన్నా చెప్పాలి ఒకసారి నేను ఒకళ్ళైతే క్యాల్కులేషన్ చూద్దాం. సార్ సో ఎగ్జాంపుల్ 200 పీవీసీ మెటాలు ఇంటూ $10 ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నావు అంటే $2,000 అయింది. అంతే సార్. అంతేనా కదా సార్? $2,000 అయింది. ఇప్పుడు ఈ రోజు ఏమైంది? అది ఇదే 200 అంటే 0.50 సార్. ఇప్పుడు ఎంత కనబడుతుంది సార్ డాలర్లు? ఈ లెక్క ప్రకారం చూస్తే $20 కనబడుతుంది సార్. 20 కాదు, $100 కనబడుతుంది కదా సార్. $200 అంటే $200 అంటే $100 కనబడుతుంది. సో ఎక్కడ $2,000, ఎక్కడ $100? ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఇక్కడ సార్. $10 ఉన్నప్పుడు నువ్వు 200 పీవీసీ మెటల్ తీసుకుంటే $2,000 అయింది. అంటే అక్కడ నువ్వు దగ్గర 2 లాక్ దాకా కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసిన వాడు లెక్క ప్రకారం. అంతేనా సార్? మన శ్రీనివాస్ సార్ వచ్చారు కదా, అంతేనా సార్? సో ఇప్పుడు ఏమైంది, నువ్వు సడన్లీ నువ్వు 5-6 నెలలు దాన్ని ముట్టలేవు, చూడలేవు అసలు. ఇప్పుడు సడన్లీ చూసరికి నీకు అక్కడ ఆ $2,000 ఈ రోజు $200 చూపిస్తుంది. అంతే కదా సార్? కరెక్టేనా? ఇప్పుడు 0.50తో వేసుకుందాం, రౌండ్ ఫిగర్ వేసుకుంటున్నాం. అలా వేసుకుంటే $2,000 $2,000 అయింది. అప్పుడు నీ బాధ వర్ణనాతీతం. బట్ అందులో నేను కూడా ఉన్నాను. నీ బాధ వర్ణనాతీతం, నేను ఒప్పుకున్నాను. బట్ అందులో నేను కూడా ఉన్నాను. కానీ నేనేం చేశాను, ఒక పీవీసీ మెటా మరి నువ్వు $9.5 ఒక్కొక్క పీవీసీ మెటాకి $9.5 అయ్యేంత వరకు నువ్వు చూడలేదు. నేను ప్రతిరోజు చూస్తూ $2 అంటే సపోజ్ $10 తీసుకున్నప్పుడు 9 అయింది, అమ్మో గుండెలో దొరుకుమన్నది. 8:30 అయింది, గుండెలో దొరుకుమన్నది. 8 అయింది, దొరుకుమన్నది. ఇక తక్కువైద్దేమో అన్న ఆలోచనలో ఉండి మరి ఐ థింక్ 7:30 8 మధ్యలో నేను దాన్ని యూఎస్డీ చేశాను. దీనివల్ల ఏమైంది? ఎగ్జాంపుల్ ఒక్కొక్క పీవీసీ ఎంబడ $2 లాస్ అయ్యాను. లాస్ అంటే ఎంత అయింది సార్? 2 2 4 40 లేదా $3 లాస్ అనుకుంటే ఎంత సార్? 3 6 $60 లాస్ అయ్యాను. $60 లాస్ అయితే పర్వాలేదు, కానీ నువ్వు 2,000కి 200 అయింది అంటే $1,800 లాస్ అయ్యావు సార్. గరికపడి సార్, నా
మీ క్యాల్కులేషన్ కరెక్ట్ ఇక్కడ? కరెక్టే సార్, కరెక్టే కరెక్టే. కరెక్టే సార్. ఎస్ ఎస్, అందుకే సార్ నీకు బాధ అనిపిస్తుంది. అంటే సార్ మిమ్మల్ని కానీ అనేది ఒకసారి సంగతి చెప్తున్నాను. అందుకు నీకు బాధ కలుగుతుంది. నీకు బాధ కలగడంలో తప్పు లేదు, నీకు బాధ కలుగుతుంది. కాకపోతే తప్పేంటి ఇక్కడ అంటే నువ్వు లైవ్ లో లేవు. లైవ్ లో ఉంటే నో ప్రాబ్లం సార్. లైవ్ లో ఉంటే నో ప్రాబ్లం. నీకు ఎవరో ఒకరు చెప్తారు, లేకపోతే ఇక్కడ నువ్వు విన్నదాన్ని బట్టి నీకు అవగాహన కలుగుతుంది. సో ఆ టైంలో కూడా నేను ఏ సార్ గురించి అయితే మాట్లాడుతున్నా ఆ సార్ చెప్పాను నేను, సార్ ఎప్పటికప్పుడు లైవ్ లో ఉండాలి మనం అని. ఆ సార్ మీరు ఉన్నారు కదంట సార్, మనము ఉన్నా కూడా మనం చెప్తామా సార్? ఇప్పుడు మనకు కలబడుతుందా సార్? ఇప్పుడు నేను తీసేసుకున్నాను అని చెప్పేసి మీరు కూడా తీసేసుకోండి అని చెప్పేసి అంతా. ఇప్పుడు సార్ నేను కూడా జాబ్ చేస్తాను, వేరే మీటింగ్లు అటెండ్ అవుతాను, ఆధ్యాత్మికంగా కూడా నేను ఆ క్లాసులో కూడా అటెండ్ అవుతాను. తర్వాత మళ్ళీ మన మీటింగ్కి వస్తాను, మళ్ళీ నా అసెట్ ఏమైంది చూసుకోవాలి. సో అలా అందరూ నేనున్నాను అంటే మరి గ్రూప్ ఏంది సార్? మన గ్రూప్ పెట్టుకునే గ్రూప్ను ఈ యొక్క ఏదైతే మనకు ఇది ఉందో ఈ మన మీటింగ్ ఎప్పుడు నడుస్తుందో అందుకే అంటే అన్ని విషయాలు ఇక్కడ చర్చించబడతాయి ఎప్పటికప్పుడు అనమాట. అప్ టు డేట్ అంటే ఎప్పటికప్పుడు అన్నట్టు. అంటే ఈ రోజు ఏమైంది, నిన్న ఏమైంది అనేది మనం మాట్లాడతాం. మనము ఈ మీటింగ్ లో అప్ టు డేట్ మాట్లాడతాం సార్. ఈ 15 రోజు ఒక మేడం కూడా మనకు ఒకసారి అందరూ ఎవరికైనా గుర్తుందో లేదు సార్, 7 నెలల ముందో లేకపోతే సంవత్సరం ముందో ఒక మేడం వచ్చి ఇంకా డైరెక్ట్ గా మాట్లాడింది. ఈ మీటింగు నిన్న మొన్న జరిగింది కూడా మనకు తెలుస్తుందా, లేకపోతే ఈ రోజు జరిగేది కూడా మనకు తెలుస్తుందా, లేకపోతే ఎప్పుడో జరిగింది మీరు మాట్లాడతారా అని కూడా మాట్లాడింది ఆమె వచ్చి. ఆ మేడం పేరు నాకు గుర్తురావట్లేదు. చెప్పాము ఆ మేడంకి, మేడం ఇది అప్ టు డేట్, నిన్న ఏమైంది, మొన్న ఏమైంది, ఈ రోజు ఏమవుతుంది, ఈ రోజు ఏమైంది, అవే చర్చించబడతాయి అని చెప్పినాను. సో అట్లా అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు యూ నీడ్ టు మీటింగ్ అటెండ్ అన్నమాట. మీరందరూ మీటింగ్ అటెండ్ అవ్వండి. మీటింగ్ అటెండ్ అవ్వండి. కొంతమంది అంటున్నారు కదా ఏమని వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళని చెప్పేసి. సో మీరు ఆలోచించాలా, అతను అన్నాడు ఓకే వాళ్ళ స్వార్థం గురించి. మీటింగ్ చేసే వాళ్ళు మీకు ఎప్పుడైనా మనీ అడిగారా? అప్పుడు మీరు ఆ సారికి ఎవరైతే అంటున్నారో వారికి మీరు డైరెక్ట్ గా మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది చెప్పడానికి, నో అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క అసెట్, మీ యొక్క మన యొక్క ఆర్థిక పరిస్థితిని అప్పుడప్పుడు చూడండి. మనము అందరు షేరింగ్ వింటాం. ఎందుకు వింటామంటే ఎవరి నోట్లోకి వెళ్ళి ఏమొస్తుందో, ఎవరి నోట్లోకి వెళ్ళి ఏ ఒక ఆలోచన విధానం అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఐడియాస్ ఎలా వస్తాయో అని ఆ ఐడియాస్ ని మనం ఫాలో అవ్వచ్చు. అందుకే కదా మనం అందరి మాటలు వింటాం ఇక్కడ. సో మీరు మీ యొక్క అసెట్ ని మీరు లాస్ అవ్వద్దు. పీవీసీ మాట తక్కువైంది అని చెప్పేసి అది మీకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. రేపు పొద్దున పెరిగినా లేకపోతే ఇంకా తక్కువైనా డోంట్ వరీ. సో వీ నీడ్ టు అర్న్. మన ఫోకస్ ఎంత? మన ఫోకస్ ఎక్కడ? ఎప్పుడు సంపాదన మీదే మన ఫోకస్. ఇంకా తగ్గండి, నో ప్రాబ్లం సార్. మొన్న ఒకసారి అన్నాను నేను, ఇంకో 6 నెలలు పెరుగుకున్నా నో ప్రాబ్లం. వీ హావ్ టు బై. నేను ఈ ప్రైజ్ లో నేను సంపాదించుకుంటాను, ఈ ప్రైజ్ లో నేను మనీ అర్న్ చేసుకుంటాను అని అనుకో. ఒకసారి నువ్వు మీ మనసుకు నువ్వు చెప్పుకో, ఇంకొకరికి అవసరం లేదు. సో ఆ విధంగా మీరు ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి కంపల్సరీ. మరి లైవ్ లో సో ప్రతి ఒక్కరు అలా వింటుంటూ ఉండాలి. అప్పుడే మీరు మీ యొక్క అసెట్ ని లాస్ అవ్వరు, కోల్పోరు. సో మనం ఎంతో మంది మీకు చెప్తుంటే మీరు వినొచ్చు. నేను 10 ఉన్నప్పుడు కొనుక్కున్నాను, 9 ఉన్నప్పుడు కొనుక్కున్నాను, 11 ఉన్నప్పుడు. సో ఎప్పటికప్పుడు లైవ్ లో ఉంటే మీకు తెలుస్తారు. ఓకేనా? సో చూడండి, ఒక మేడం కూడా వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వాళ్ళు ఫోన్ దూరం పెట్టుకొని వింటున్నారు. అంటే క్లాస్ వినడం మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇదొక అంటే ఇక నేను మాట్లాడుతున్నాను కనుక మీరు వినాలని చెప్పడం కాదు. మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మనకు తర్వాత విషయం. బట్ మనకు నాలెడ్జ్ అనేది దొరుకుతుంది ఎవరు మాట్లాడినా కూడా. ఓకే, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ ప్రయత్నం చేయండి. అంతేగాని సో మనము చేసే సిస్టంలో
సిస్టమ్ తప్పు అంతా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు, అది ఇది అనుకుంటే చేస్తే మనం ఎప్పటికీ మనం పైకి రాము, మనము పైకి రాము. సో ఇది కరెక్ట్ కాదని ఇంకో దాంట్లకు, ఇంకోటి కరెక్ట్ తర్వాత ఇంకో దాంట్లకు, ఇంకోటి కరెక్ట్ కాదని ఇంకో దాంట్లకు, ఇలా మనము వెళ్తుంటే సో ఏమంటుంది దాన్ని ఎటు కాకుండా అవుతాము. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ నేనే ఉన్నాను చూడండి, మధ్యలో వేరే వేరే సిస్టర్ కూడా చేశానని చెప్పాను, ఏమైంది? ఇప్పుడు కూడా వేరే వాళ్ళు అంటారు సార్ వీటికి కాదు, ఇది ఇది మస్తు ఉంటుంది సార్. ఇప్పుడు ఒక పేరు చెప్పి, ఇది ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా సార్? సో వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ కూడా ప్లాన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు, వేరే వేరే ప్లాన్ కూడా. నేను చెప్తాను సార్, నేను పీవీసీ చేస్తూ కూడా మధ్యలో మీలాంటి వాళ్ళే అంటే 4-5 సిస్టర్లు చేశాను, 2-3 సిస్టర్లలో రిఫర్ కూడా చేశాను, వాళ్ళకు డబ్బులు రాలేవు, నాకు రాలేవు, పోయినాయి, లాస్ అయ్యాను. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు చేయదలుచుకోవాలని చెప్తాను. వేరే కూడా చేసి చూశాను, అందుకని చెప్పేసి యాజ్ యువర్ విష్. నాకైతే వేరే వాటి మీద నాకు నమ్మకం అయితే లేదు ఇంతవరకు. ఓకే మేడం, మీరు మీటింగ్ లో వింటున్నారు అంటున్నారు కదా, స్టార్టింగ్ లో నుంచి ఉన్నారా మేడం? ఇక్కడ మేడం పేరు గుర్తు అవ్వట్లేదు, కాకినాడ మేడం దేవి మేడం. సో మీరు స్టార్టింగ్ లో వింటే మరి ఈరోజు మనకు ఒక సార్ వచ్చేసి వెంకటేష్ సార్ అని చెప్పేసి ఇది pvsmedia.io కానీ pvsmedia.com కానీ ఇదేంటిది అదేంటిది అనేది ప్రతిదీ చెప్పడం జరిగింది. మీకు pvsmedia.ioలో ఇప్పుడు అర్థం కాదు, మీరు .com లోనే మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు టోకెన్ ఫామ్ లోనే. సో మీరు డోంట్ వర్రీ, నేను మీకు పర్సనల్గా కాల్ చేసి చెప్తాను, లేదా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ. ఓల్డ్ డేటాలో ఉన్నాను, పీవీసీలో కనిపించడం లేదు. నేను అట్లేమి ఉండదు మేడం. వింటున్నారు కదా నా మాట, మీ వాయిస్ నేను చూస్తున్నాను, మెసేజ్ చదువుతూ ఇక్కడ నేను మీటింగ్లో ఉన్నాను కదా. ఒక మీటింగ్ అనేది మనకు 5 నిమిషాల్లో ఓకే ఉన్నారు కదా, నో ప్రాబ్లమ్. అవన్నీ డోంట్ వరీ, మీరు ఏం పీవీసీ మీద కనిపించలేదంటే ఎటు వెళ్ళవు, టెన్షన్ పడకండి. కాకపోతే ఎక్కడ ఉన్నాయి ఏం కథ మీకు కొద్దిగా చూడడానికి చేంజెస్ అయింది అంతే, ఓకేనా? సో మీకు నేను కాల్ చేసి చెప్తాను, నో ప్రాబ్లం, నేను ఇప్పుడు టైం ఉన్నప్పుడు. ఓకే, సో అది పార్ట్నర్స్. ఓకే మేడం, ఇంకా సమయం చెప్తాను. జయరామ్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. జయరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. 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 సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్ సార్. ఇంతకుముందు మనం టోకెన్ ఫామ్ చేస్తుంటే ఇంతకుముందు వరకు ట్రాన్సాక్షన్ ఫైల్ అని చూపిస్తుంది సార్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రెసెంట్ నోటిఫికేషన్ మాకు వస్తుంది సార్, అందుకని ఒకసారి అట్లా చెప్తాము సార్. అదే సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్ కొద్దిగా. చేయండి సార్. ఓకే, బెటర్ మంచిది, ఎందుకంటే ఇదే కదా మనకు అప్ టు డేట్ అంటే ఇదే, మరి అప్ టు డేట్. సో లైవ్ లో ఉండాలి ఎప్పుడైనా. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది కానీ ఫోటో మీకు కనబడుతుందా? ఓకే, ఈ విధంగా వచ్చింది సార్. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది సార్. ఇప్పుడు వెంకటేష్ మీరు మాట్లాడాలా, నాకు కనబడట్లేదు, ఎందుకంటే స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది, మాదిరి వచ్చింది. Your technical my file due to ongoing technical updates in some major DApp wallets, trust wallets are in such a situation you are sold to try other DApp wallet and so on sir. MetaMask, Unswap, Bitget wallet etc. అని వస్తుంది సార్. ఏది మీరు ఇది ఎంత ఎట్లా వచ్చింది, ఏది మన టోకెన్ రీఫార్మింగ్ చేసి వచ్చిందా? రీఫార్మ్ సార్, టోకెన్ ఫార్మింగ్ లో రీఫార్మ్ చేసింటే ఈ విధంగా వచ్చింది సార్. ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఎర్రర్ వచ్చే జాగాలో ఇప్పుడు ఇది వస్తుందా? ఇప్పుడు ఇట్లా వస్తుంది సార్. ఓకే, ఒకసారి నాకైతే ఇప్పుడు ఏం కనబడలేదు సార్. స్క్రీన్ షాట్ తీసి మీరు ఏం చేస్తారంటే సార్ గ్రూప్ లో షేర్ చేయండి, నాకు కూడా క్లియర్ గా కనిపించట్లేదు. పెట్టాను సార్, నేను ఆల్రెడీ చేశాను, పెట్టాను సార్. నేను స్క్రీన్ షాట్ దాన్ని చూస్తాను, ఏది నేను ఇక్కడ అందరికి చూపిస్తాను. సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. మరి స్టార్ట్ రిక్వెస్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి నా స్క్రీన్ షేర్ అవుతుందా, ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. అవుతుంది సార్.
ఓకే, చూడండి ఇక్కడ గుర్తులు ఇంతకుముందు కానీ సార్ చదివిన ఏదైతే ఉందో కనబడట్లేదా? నాకు కనబడట్లేదా? వస్తుంది వస్తుంది సార్ వస్తుంది సార్, కనబడుతుంది. ఓకే ఓకే, చూడండి ఇక్కడ రీఫార్మింగ్ చేస్తే మనము ప్రాబ్లం అనుకున్నాం కదా, టెన్షన్ పడిపోయారు. యువర్ ట్రాన్సాక్షన్ మేబీ ఫెయిల్. ఓకే, ఖచ్చితంగా ఫెయిల్ అయింది. డ్యూ అంటే ఎందుకు అయింది? అనుగోయింగ్ టెక్నికల్ అప్డేట్స్ ఇన్ సమ్ మేజర్. ఓకే, సో చాలా పెద్ద అప్డేట్ జరుగుతుంది, అందుకని దానివల్ల మీకు అవ్వట్లేదు. అప్లికేషన్ ట్రస్ట్ వాలెట్ అండ్ ఎక్స్ట్రా అంటే డి యాప్ అంటే వేరే వేరే మొబైల్లో మనకి ఇప్పుడు ఎలాగైతే అయితే మనం ఏమంటాం, వెబ్సైట్ లోకి వెళ్ళి కింద మనం ఉంటాం కదా, ఆ రకంగా డి యాప్ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఫస్ట్ డి యాప్ కానీ సచ్ ఏ సిచ్యువేషన్ యూ షుడ్ ట్రై టు అదర్ డి యాప్ వాలెట్ ఆర్ మెటామాస్క్ ఆర్ యూనిస్వాప్ బిట్గెట్ వాలెట్ ఎక్స్ట్రా ఫర్ ట్రాన్సాక్షన్. సో వీటి అన్నింటిలో పెద్దగా అప్డేట్ జరుగుతుందంట, దాని వల్ల మనకి ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు. అంటే సో మనకు ఇది చాలా గ్రేట్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే దీనివల్ల నీకు అవుతుంది, నాకు అవ్వట్లేదు, ఇంకొకరికి అవుతుంది, ఇంకొకరికి అవ్వట్లేదు. విషయం ఏంటంటే మనము కొంతమందిని అప్డేట్ చేసాం. అప్డేట్ అంటే 8.80.2 సంథింగ్ అప్డేట్ చేసాం. మొన్న నేను చూపించాను, మళ్ళీ సార్ కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం లేదు, రేపు చూపిస్తాను మళ్ళీ. సో అలాగే మనం అప్డేట్ చేసిన వాళ్ళకు ఆ విధంగా వస్తుంది. అందుకని చెప్పేసి ఎవరు టెన్షన్ పడదు అని చెప్తుంది సిస్టమ్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు అందరూ ఎవరు వర్రీ అవ్వద్దు. సో ఓపెన్ అయిన వాళ్ళు చేసుకోండి, వేరే వాళ్ళు వెయిట్ చేయండి. ఓకేనా? సో సిస్టమ్ నుంచి కూడా మనకు ఇక మేబీ సిస్టమ్ వాళ్ళు నిద్రలేసినట్టు అనిపిస్తుంది. అంటే తప్పు అర్థం చేసుకోవద్దు, వాళ్ళ అప్డేట్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మన మైండ్ సెట్ ఏంటంటే, సో మనకు తొందరగా అప్డేట్లు కావాలనుకుంటాం కదా, బట్ అక్కడ అంత తొందరగా వర్క్ జరగవు. సో నేను ఎందుకు ఇలా అన్నానంటే, సో మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ఎప్పుడు రావాలంటే గత 7-8 రోజుల ముందే రావాలా. కొంతమందికి ఎర్రర్స్ వస్తున్నాయి. అంటే నేను కూడా మీ లెక్కన ఆలోచిస్తారు అప్పుడప్పుడు, కాకపోతే మళ్ళీ మనసుకు చెప్పుకుంటారు అనమాట. ఏమంటే ఓకే, ఇంత పెద్ద ఇది కదా అని, ఇంత పెద్ద బిజినెస్లు ఇలాంటివి మామూలే కదా అని మళ్ళీ ఒకసారి అనుకుంటాను అనమాట. ఓకేనా? సో మరి పార్ట్నర్స్ ఇంకా థింగ్స్, మరి టైం కూడా అవుతుంది. సో ఎవరన్నా మీ షేరింగ్ ఇక్కడ ఇంకొకసారి ఎంటర్ చేశారు. సంజీవప్ప సార్, వెల్కమ్ సార్. సంజీవప్ప సార్ మాట్లాడండి, వెల్కమ్ సార్. నాకు కూడా ఆ విధంగా వచ్చు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. టెన్షన్ అవసరం లేదు. ఏం చెప్తుందంటే ఇందాక చదివి వినిపించాను కదా, సో డోంట్ వర్రీ, టెన్షన్ అవసరం లేదు. చాలా బిగ్ అప్డేట్ జరుగుతుంది. సో దానివల్ల వీటిల్లో మీకు ఎర్రర్స్ వస్తుంది అని చెప్పేసి సిస్టమ్ చెప్తుంది. ఓకే సార్, వర్రీ అవ్వాల్సిన పని లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇంకా ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీవన్ ప్లీజ్, ఎనీ డౌట్స్ ఏదైనా మాకు చెప్పాలనుకున్నా, మీరు మీ నుంచి ఏదైనా మాకు షేరింగ్ చేయాలనుకున్నా 1 or 2 minutes చెప్పొచ్చు. ఓకే, సో ఎవరు రావట్లేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో వీ నీడ్ టు అటెండ్ ద మీటింగ్ 100%. ఓకే సార్, ఎందుకంటే మీరు నిజంగా మీటింగ్ అటెండ్ అవుతే మీకు ఇప్పటిదాకా నేను ఏదైతే 200 PVC మీటర్లు, $10, $2,000 తీరా చూస్తే మళ్ళీ $200 అంటే $1,800 లాస్ కనబడుతుంది. అలా రాకపోతే ఎగ్జాంపుల్ ఇచ్చాను అక్కడ అంతే. సో అదే మీరు మీటింగ్ కంటిన్యూ వచ్చినట్టయితే కనుక, సో దాన్ని ఏం చేయాలా, మళ్ళీ ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా కొంచెం చేంజెస్ చేసుకోవాలా, $60, $70, $100 అయిన నో ప్రాబ్లం సార్. మనం లాస్ అయితే వాటిని మళ్ళీ మనము అర్న్ చేసుకోవచ్చు. అంతేగాని సో మనము అంత అయిపోయిన తర్వాత మీటింగ్లోకి వచ్చి అప్పుడప్పుడు ఇలా అయింది అలా అయింది, సో ఇది వేస్ట్ అంటే అది మనసు. ఎందుకంటే ఎమోషనల్ ఎవరైనా అలా మనకు మాటలు వస్తాయి, కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే మనం కూడా కొద్దిగంత మన ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం కూడా ఏం చేయాలో తెలుసుకోవాలి.
దెన్ మనం ఇంకొకరి మీద అనొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ మీడియా పార్ట్నర్స్. టైం కూడా అయింది కనుక సో ట్రస్ట్ వర్డ్ ఓపెన్ చేద్దాం. సారీ, వేరే ఇంకా ఏదైనా చెప్తాం అనుకున్నా, అది రేపు చెప్తాను. ఇంకా టైం కూడా చాలా అయింది కదా. ఓకే, సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనం 9:40 అందరం ఒకేసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై పివిసి మిట. జై పివిసి మిట. So, Jai PVC థ్యాంక్ యూ Meeta, sir. రాజేష్ Thank సార్, you, థ్యాంక్ sir. యూ Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ.